జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ రాద్ధాంతాలకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఏపీసీఆర్డీఏ కసరత్తు చేస్తుంది. రాజధానిని ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేసేటువంటి అంశాలు, అలాగే రాజధానిలో కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్కి సంబంధించినటువంటి ప్రణాళికలు, వీటన్నిటిని కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే సిఆర్డీఏ పరిధిలో రాబోయే రోజుల్లో జరగబోతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక మ్యాప్ని రిలీజ్ చేసింది సిఆర్డీఏ. చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని చూస్తే ఒకసారి మనం కూడా చూద్దాం. దీనికి సంబంధించి ఇది సిఆర్డీఏ పరిధి మొత్తం అంతా కూడా ఒక్కసారి మనం ఆలోచించి చూస్తే ఏంటంటే, ఇది బార్డర్, అంటే ఇక్కడ నుంచి తెలంగాణ స్టేట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ తెలంగాణ స్టేట్ ఇటువైపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ అవుతుంది. అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, లేదా ఇక్కడ నుంచి మనం ఇలా చూస్తే కనుక ఇది ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఇది దాటిన తర్వాత ఇది కృష్ణా జిల్లాలోకి వెళ్ళేటువంటి ప్రాంతం వస్తుంది అన్నమాట. సో ఈ మొత్తం ఈ పరిసర ప్రాంతాలన్నిటినీ మనం ఒకసారి గమనించి చూస్తే, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ఈ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటిది ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉన్నటువంటి క్యాపిటల్ రీజియన్. దీనికి సంబంధించినట్టు ఈ బ్లూ లైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇది కృష్ణానది, ఇటు నుంచి వచ్చేది పాలేరు నది, అవన్నీ అక్కడ కృష్ణానదిలో కలుస్తాయి. సో అవి వాటికి సంబంధించినటువంటి మ్యాప్స్ అనమాట. ఒకసారి దీన్ని మనం చూస్తే, ఇదే మ్యాప్ని కొంచెం స్వరూపాన్ని మార్చి క్లోజ్ చేసి చూస్తే కనుక ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట. నెక్స్ట్ ఇమీడియట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇది అమరావతి రీజన్ కాబట్టి ఈ రెడ్ ఈ ఏరియా ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్ పూలింగ్లో ప్రభుత్వం తీసుకుని అమరావతి విస్తరణకి ప్లాన్ చేస్తుంది అనమాట. ఇందులో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళిక అన్నీ కూడా కలిసి వచ్చేస్తాయి అనమాట. సో ఇన్నర్ రింగ్ రోడ్డు అయితే కనుక అమరావతి ప్లస్ విజయవాడ పరిధి ఒకటే అవుతుంది. ఇటు సైడ్ ఉన్నదంతా విజయవాడ నగరం అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఒక బాక్స్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఫేజ్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఏ విధంగా ఉంది అమరావతి రీజియన్లో అనేది కూడా ఇందులో చూపించారు. నెక్స్ట్ ఫేజ్ అంటే ఒకటి ఫస్ట్ క్లస్టర్ కింద మనం చూస్తే, రెండవది సెకండ్ ఫేజ్లో రాబోయేటువంటి విస్తరణ రూపం అనమాట. అంటే ఇది ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళిక. ఇదంతా కూడా ఓఆర్ఆర్ ఆల్రెడీ తెలుసు. 190 కిలోమీటర్లు, ఇగో ఇక్కడ ఆల్రెడీ మ్యాటర్ ఇచ్చారు. 190 కిలోమీటర్ల నిర్మాణం, ఆల్మోస్ట్ 12 నుంచి 15 ప్యాకేజీలతో నిర్మాణం చేయబోతున్నారు. 19 ఇంటర్చేంజ్లు రాబోతున్నాయి. అంటే ఈ సర్కిల్ మొత్తం కూడా ఇది చూడండి, ఇది ఏరియా, ఇది తెలంగాణ బార్డర్, ఇది అంటే మదిరా ప్రాంతం వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్ని ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అమరావతి డెవలప్మెంట్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది మాత్రమే కాదు. అమరావతి ఆ ఏరియాలో డెవలప్ అయితే కనుక ఇన్నర్ రింగ్ రోడ్డు సిఆర్డీఏ సర్కిల్స్ని దృష్టిలో పెట్టుకుంటే బార్డర్లో ఇటు సూర్యాపేట జిల్లా, అటు ఖమ్మం జిల్లా, ఈ రెండింటి పరిధిలో కూడా అంటే కోదాడ, మదిర ఈ ప్రాంతాలకు సంబంధించి, సత్తుపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించి రెండు వైపులా కూడా డెవలప్మెంట్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. శివారు ప్రాంతాలు కాబట్టి రేట్లు తక్కువగా ఉండొచ్చు. అలానే భూములకు సంబంధించి కానీ, ప్రాజెక్టులకు సంబంధించి కానీ, చిన్న చిన్న పరిశ్రమలకు సంబంధించి కానీ ఒక ఇంపార్టెంట్ క్లస్టర్స్ ఆ ఏరియాలో డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది నెక్స్ట్ ఫేజ్లో కనిపించేటువంటిది. అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ అయితే ఏ విధంగా ఉంటుంది, దాని పరిధి ఎలా పెరగబోతుంది అనేది ఇందులో చూపించారు. సో అమరావతికి మరొక అంశం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశాలుగా పేర్కొంటున్నాయి ఏంటంటే, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. ఇది హైదరాబాద్ని కనెక్ట్ చేస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అవుతుంది అనమాట. అది ఇటు వచ్చి ఔటర్ రింగ్ రోడ్డు కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడికి ఔటర్ రింగ్ రోడ్డుకి వచ్చిన తర్వాత ఇది ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు మీద నుంచి అమరావతిలోకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదంటే విజయవాడకి రావచ్చు, లేదంటే ఇటు వచ్చిన తర్వాత విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు వెళ్ళొచ్చు. సో అట్లా ఒక ఇంటర్చేంజ్ డెవలప్మెంట్గా కనిపించేటువంటి రూట్ని ప్రపోజ్ చేశారు. హైదరాబాద్ని రాజధానిగా, తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్ని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయడం అనేది విభజన చట్టంలో ఉన్న కీలకమైన అంశం. గత 10 ఏళ్ళు ఏం చేశారు అంటే, అప్పటి ప్రభుత్వాలు పాలకుల్ని అడగాలి. ఎందుకంటే 2014-19 విభజన సమస్యలు రకరకాల అంశాలతో ఉంటే బిజీగా ఉండొచ్చు. కానీ 2019లో జరిగినటువంటి పరిణామాలు అక్కడ ఇక్కడ కొంత ఫ్రెండ్లీ గవర్నమెంట్లు ఉన్నప్పటికీ కూడా ఈ రెండింటినీ కలవకుండా వీలైనంత దూరంగా ఉంచేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఎందుకంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు ఈ రెండు సిటీస్ కనుక వీలైనంత ఎక్కువగా ఇంటర్ డెవలప్మెంట్లో అయితే అటు ఇటు మధ్యలో ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా సెమీ అర్బన్ రీజియన్స్గా రాబోయే రోజుల్లో డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని, హైదరాబాద్ని కనెక్ట్ చేసేటువంటి ప్రపోజల్స్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, ఎక్కడ కూడా రెడ్ సిగ్నల్ చూపించట్లా. సో ఆ విధంగా చూసినప్పుడు ఇది వేగంగా ఈ క్లస్టర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, ఇంటిగ్రేషన్ అనేది కూడా జరుగుతుంది. దాని తర్వాత మరొక ముఖ్యమైనది, ఇది బెంగళూరు హైవేతో కనెక్ట్ చేసేటువంటి మార్గం అనమాట. ఆల్రెడీ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కోడూరు క్రాస్ ముప్పవరం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ
మ్యాప్ని అంటే ఈ రోడ్ మ్యాప్ని కొంత అటు ఇటు డైవర్షన్ చేశారు. మళ్ళీ కొన్ని సవరణలు చేసుకుని ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్కి గుంటూరు దగ్గర ఇది కనెక్ట్ అయ్యే విధంగా, బెంగళూరు హైవే కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇది కూడా శరవేగంగా నిర్మాణం జరుగుతున్నటువంటి మార్గం. ఇది అమరావతిని బయట ప్రపంచంతో అనుసంధానించేటువంటి భారీ ప్రణాళిక, భారీ వ్యూహంగా మనం చూడాలి. ఓవరాల్గా అమరావతి సర్క్యూట్ ఏ విధంగా డెవలప్ అయింది అనేది మనం చూసినప్పుడు ఎగ్జిస్టెడ్ రోడ్ సిస్టమ్స్ కానీ, కొత్తగా రాబోతున్నటువంటి రోడ్ సిస్టమ్స్ కానీ, ఇప్పుడు ఎగ్జిస్టెడ్ అన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది నేషనల్ హైవే అంటే హైదరాబాద్ను కనెక్ట్ చేసేటువంటి, ఇది మచిలీపట్నం వరకు వెళ్తుంది. సో ఈ రూట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలానే NH16 చెన్నైకి కలిపేటువంటి రహదారి, ఇది చాలా ముఖ్యమైనది, విజయవాడ మీదకి వెళ్తుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ వస్తే కనుక ఇంకా దీని షేప్స్ అన్నీ కూడా మారుతాయి. తర్వాత NH44F బెంగళూరు ఎక్స్ప్రెస్ వే, ఇదొక మార్గము. అలానే కొత్త మార్గం ఇక్కడ కనెక్ట్ కాబోతుంది. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లైన్ అనమాట. తర్వాత 167 AG కోడుమూరు దగ్గరికి కన్వర్ట్ చేసినటువంటి రోడ్డు. సో ఈ జంక్షన్స్ అన్నీ మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఒక గుంటూరు చుట్టూ ఒక జంక్షన్ పాయింట్ అవుతుంది, ఇటు విజయవాడ చుట్టూ ఒక జంక్షన్ పాయింట్ అవుతుంది, మధ్యలో అమరావతి ఉంటుంది. అందుకనే ట్రై సిటీస్, 3 నగరాల సముదాయమే CRDA రాబోయేటువంటి రోజుల్లో ఇది మహా నగరంగా మారే అవకాశం ఉంటుంది. కొంతమంది చెప్తున్నారు కదా, ఎందుకని ఇది నేను క్లారిటీ ఇస్తున్నానంటే, మావిగన్ అంటే మచిలీపట్నమే మహానగరం కాదు, చారిత్రకంగా గొప్ప నగరం కానీ మహానగరం కాదు. విజయవాడ చారిత్రకంగా గొప్ప నగరం, గుంటూరు చారిత్రకంగా గొప్ప నగరాలు. వీటికి ఉన్నటువంటి లెగసీ వేరు. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలంటే విజయవాడకి మచిలీపట్నంకి 70 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. విజయవాడకి గుంటూరుకి మధ్య ఉన్న 40 కిలోమీటర్ల అనుసంధానమే CRDA పరిధి. సో ఈ రెండింటి అనుసంధానమే CRDA పరిధి అవుతుంది. అంటే CRDA మీన్స్ కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రణాళిక అవుతుంది. CRDA అంటే మళ్ళీ మొత్తం ఈ ప్రణాళిక అంతా వస్తుంది. ఈ ప్రణాళిక మొత్తాన్ని కనెక్ట్ చేసినప్పుడు మీకు ఈ చివర ఉన్నటువంటి మచిలీపట్నాన్ని కనెక్ట్ అవడం అనేది పెద్ద కష్టమైన ప్రక్రియ కాదు. సో అందుకనే ఒక సమగ్రమైనటువంటి ఇంటర్ రోడ్ నెట్వర్క్, అలానే బయట ప్రపంచంతో అనుసంధానించేటువంటి వ్యవస్థలను ఇందులో పొందుపరుస్తూ CRDA ఈ మ్యాప్ అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఇందులో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైల్వే ట్రాక్స్, రైల్వేకి సంబంధించి హైదరాబాద్ నుంచి, అలానే నేషనల్ హైవేస్ విషయంలో నేషనల్ హైవేస్ 30 జగదల్పూర్ ఇక్కడికి వచ్చి విజయవాడ దగ్గర కనెక్ట్ అవుతుంది అనమాట. అవి విశాఖపట్నం హైవేస్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక రైల్వే ట్రాక్స్ విషయంలో ఈ గ్రీన్ కలర్ది ప్రపోజ్డ్ న్యూ లైన్ అనమాట. ఇది అమరావతి రైల్వే లైన్ అన్నారు కదా, ఆ న్యూ లైన్ ఇది కూడా వచ్చేస్తే, తర్వాత ఎయిర్పోర్ట్ ప్రపోజల్ ఒకటి ఇక్కడ పెడుతున్నారు వీళ్ళు. ఇది కూడా వస్తే అమరావతి ఒక మహానగరంగా, ఒక భారీ నెట్వర్క్ కలిగినటువంటి, రవాణా సౌకర్యాలు కలిగినటువంటి, అంటే వాయు మార్గం, జల మార్గం, రోడ్డు మార్గం, 3 మార్గాలు కలిగినటువంటి ఒక అర్బన్ క్లస్టర్గా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఒక అభివృద్ధి కేంద్రంగా ఇది మారుతుంది అని ఇంతటి నెట్వర్క్ని ప్లాన్ చేశాం. కాబట్టి రాబోయే రోజుల్లో అమరావతి స్వరూపం అమేయంగా మారుతుందని చెప్పని CRDA చెబుతుంది.